మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ JNTU. కాంటాక్ట్ 8186959697. హైదరాబాద్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు 12 గంటలుగా కొనసాగుతున్నాయి. ట్రాన్స్కో డిఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఉదయం నుంచి రైడ్స్ జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల 9 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరు మీద కూడా నిర్మాణ రంగంలో 10 ఫ్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆంజనేయ నగర్, మూసాపేటలో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్, G+3 కమర్షియల్ భవనాలు, ఇంకా ఖానామెట్, గుట్టల, బేగంపేటలో 5 కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నారు అధికారులు. నగదు, పత్రాలు, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ఫారిన్ లిక్కర్ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, మాదాపూర్లోని ట్రాన్స్కో డిఈ రమణ నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గడిచిన 12 గంటల నుంచి కూడా 2 బృందాలుగా ఏర్పడి రమణ నివాసంలో ప్రస్తుతం అయితే ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము మాదాపూర్లోని ఆయన నివాసం వద్ద ఉన్నాము. మాదాపూర్లోని ట్రాన్స్కో డిఈ ముత్యం రమణ నివాసంలో అయితే గడిచిన 12 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6:40 2 బృందాలుగా ఏర్పడ్డారు ఏసీబీ అధికారులు. ముత్యం రమణ నివాసంతో పాటుగా హైదరాబాద్, అలాగే పాల్వంచ, మొత్తంగా 9 ప్రాంతాల్లో కూడా గడిచిన 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగిస్తూ ఉంది. ముత్యం రమణపై గతం నుండే కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ముత్యం రమణ నివాసంలో రెండోసారి కూడా ఇది ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా 9 చోట్ల ఇటు ఖమ్మం, అలాగే పాల్వంచతో పాటు మాదాపూర్లోని ఆయన నివాసంలోనూ, అలాగే వారి బంధువులు ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో కూడా 9 చోట్లలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 2019లో ముత్యం వెంకటరమణ 20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అలాగే ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుపై కూడా నిర్మాణ రంగంలో 10 ఫ్లాట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే అంజయనగర్, మూసాపేటలో కూడా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. కానమెట్, గుట్టల, బేగంపేటలో కూడా G+5 కమర్షియల్ బిల్డింగ్ గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే అంజయనగర్, మూసాపేట్, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు ముత్యం వెంకట నివాసంలో నగదు, అలాగే ఇటు ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీకి సంబంధించినతో పాటుగా ఫారిన్ లిక్కర్ కూడా సీజ్ చేశారు. సో కియా, మహేంద్ర, అలాగే బెలూనా 3 కంపెనీలకు సంబంధించిన 3 కారు కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే రెడ్కోలో డిప్యూటేషన్ పై ఉన్నారు ముత్యం వెంకటరమణ. అలాగే వివిధ ప్రాంతాల్లో ఇటు విద్యుత్ శాఖలో పనిచేసి అవినీతికి పాల్పడరని ఇతనిపైన ఆరోపణలు ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మాదాపూర్లోని ట్రాన్స్కో డిఈ ముత్యం రెడ్డి నివాసంలో అయితే 2 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గడిచిన 12 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ముత్యం వెంకటరమణ నివాసంలో ఇది రెండోసారి ఏసీబీ రైడ్స్ కూడా కొనసాగుతున్నాయి. మరి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 10 కోట్ల మేర కూడా అక్రమ ఆస్తులు గుర్తించారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాలు ముగిసిన తర్వాత 9 ప్రాంతాల్లో సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీపీ అధికారులు మీడియాకు వివరించనున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.